హలో ఆల్, వెల్కమ్ టు ఫ్లో విత్ శ్వేతాస్ వరల్డ్. ఈరోజు హోమ్ స్టైల్లో ఈజీ పన్నీర్ కర్రీ చేస్తున్నా. బిగినర్స్కి కూడా పర్ఫెక్ట్ రెసిపీ. సో ఇక నేను చెప్పాను కదా, పన్నీర్ కర్రీ చేస్తున్నప్పుడు మీకు కూడా ఇలానే జరిగిందా అని. నాకు కూడా అలానే జరిగిందండి. అదేంటి అని తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ పన్నీర్ కర్రీ రెసిపీ చేసేద్దాం. అది మీరు కనుక గమనిస్తే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ముందుగా నేను ఒక 500 గ్రామ్స్ పన్నీర్ తీసేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకున్నా. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ పోసేసుకొని హోల్ గరం మసాలాస్ ఒక 10 లేదా 12 కాజు, 3 ఆనియన్స్, టమాటోస్ 4 వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. లేదా మీకు సాఫ్ట్ అయినా అనిపించే వరకు మగ్గనించండి. మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోండి. స్మూత్గా మిక్సీ పట్టేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. తర్వాత ఇంకొక బాండీ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అండ్ ప్యూరీ ఉంది కదా, అది కూడా ప్యూరీ వేసేసుకొని 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, కారం 4 స్పూన్స్ పడుతుందండి. ఎందుకంటే టమాటా ప్యూరీ వేసాం కాబట్టి కారం ఎక్కువనే పడుతుంది. తర్వాత ధనియాల పొడి వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. ఇక్కడ చూసారు కదా, ఈ కర్రీ ఎప్పుడు చేసినా కూడా నాకు ఈ స్టవ్ అంతా వెనకాల గోడ మీద పడుతూనే ఉంటుంది, చిల్లుతూ ఉంటుంది. సో మీకు కూడా ఇలానే జరిగితే నాకు కమెంట్లో చెప్పండి. తర్వాత పెరుగు 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా. మీకు ఇష్టం లేదు అంటే ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకొని మిగతా అంతా వాటర్ పోసేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంతా వేసేసుకున్న తర్వాత ఇందులో కసూరి మేతి అండ్ వేయించుకున్న పన్నీర్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని కొద్దిగా ఒక 1 మినిట్ అట్లా ఉడకనివ్వండి. అప్పుడు పన్నీర్కి మంచిగా పట్టేసుకుంటుంది అన్నమాట. తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇది రైస్కైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కమెంట్ చేయండి. బాయ్.